करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयनं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि तव तत्त्वं न जानामि कीदृशोऽसि महेश्वर यादृशोऽसि महादेव तादृशाय नमो नमः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरि ओम। ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞం కార్యక్రమంలో మహాశివరాత్రి వేడుకల సందర్భంగా చైతన్య తపోవనంలో నిర్వహిస్తున్నటువంటి మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఇది 2వ రోజు భగవద్గీత జ్ఞానయజ్ఞం. నిన్న ఆల్రెడీ మొత్తం భగవద్గీత యొక్క ఇతివృత్తాంతం సారాంశం సారసంగ్రహంగా చూసాము. అయితే ముఖ్యంగా మనకి ప్రతి ఒక్కరూ కూడాను ఈ అర్ధకామాల్లో ఈ పురుషార్థ రెండిట్లో కూడాను ఎంతో సాధించి ఉంటారు, విజయాలు సాధించామనే భ్రమలో ఉన్నప్పటికీ ఏదైనా ఒక క్షణంలో, ఒక కాలంలో, ఒక సమయంలో ఒక్కసారి చతికిలి పడిపోతారు, అంటే కూలిపోతారు, కుప్ప కూలిపోయినట్టు. అదే పరిస్థితి. ఎందుకంటే మనకి రోజు పేపర్లోను టీవీలోను ఎవరెవరు చనిపోయారు, ఏదో జరిగిపోయిందో, యాక్సిడెంట్లు అన్నీ వస్తే మనమే పెద్దగా చెల్లించం. కానీ అదే మనము రాగము అటాచ్మెంట్ ఉందనుకోండి, అప్పుడు మనము కుమిలిపోతాం. ఎందుకు? కారణం మనిషి ఉన్నారా పోయారనేది కాదు. ఇక్కడ మనం ఎంత అటాచ్మెంట్ కలిగి ఉంటామో, అది వస్తువు కానీ, కారు కానీ, ఇల్లు కానీ, మనుషులు కానీ, అంటే మనలో ఉన్న అటాచ్మెంటే మనకి తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క శోకానికి, బాధకి, పీడకి కారణమవుతుంది. అంతే తప్ప నిజానికి వస్తువులు, వ్యక్తులు మాత్రం మన యొక్క శోకానికి, దుఃఖానికి కారణం కాదు అని తర్వాత చెప్పబోతున్నారు. అందుకే అర్జునుడు 13 నెలల పాటు అరణ్యములో ఉండేటప్పుడు ఎంత వేగం సమయం వస్తుందా, ఆ యుద్ధ సంగ్రామంలో కౌరవులందరినీ ఓచకోత కోసేసి ఆ రాజ్యాన్ని మేము చేజిక్కించుకుంటాం అనుకున్నటువంటి అర్జునుడు ఒక్కసారి రానే వచ్చింది, యుద్ధ సమయం ఆసన్నమైంది. కానీ ఒక్కసారి నా తాతలు, నా తండ్రులు, నా మేనమామలు, నా అన్నదమ్ములు, నా పుత్రులు, నా పౌత్రులు, ఇలా ఆ రాగం అటాచ్మెంట్ ఎప్పుడైతే ప్రారంభమైందో యుద్ధం జరగకుండానే ఆయన అలాగ శోకములోకి వెళ్ళిపోయాడు. ఊహించుకున్నాడు, ఊహాలోకం, మనోరథం. అందువలన ఎప్పుడైతే శోక సంగ్రమంలో మునిగిపోయాడో వెంటనే మోహం కప్పేసింది. అప్పుడు ధర్మం అధర్మం తెలియలేదు. అప్పుడు శ్రీకృష్ణునే తప్పు పడుతున్నాడు. హేం కృష్ణ, మనం వివేకవంతులం కదా, మనం ఇలాంటి పాపకార్యాలు ఎందుకు చెయ్యాలి? నాకు తెలుసు కౌరవులు చాలా ఆతతాయనులు, అంటే చాలా పాపాతులు, ఘోర పాపాలు చేశారు. కానీ వారిని చంపడం మనకి ధర్మం కాదు, మనం కూడా పాపం వస్తుందని మళ్ళీ రివర్స్లో చెప్తున్నాడు అనమాట. అందుకే చివరికి అర్జునికి ఏమనిపించిందంటే, ఇక నాకు ఈ రాజ్యం కానీ, సుఖాలు కానీ ఏమీ అక్కరలేదు. నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవ. అంటే ఒక్కొక్కసారి మనం ఏ స్టేట్కి వెళ్ళిపోతామంటే, అసలు నేను ఎందుకు బ్రతకాలి, ఈ రాజ్యము, శత్రువులను ఓడించాలి, ఇవన్నీ పక్కకు పోయాయి, అసలు నేను బ్రతకడమే ఎందుకు, అలాంటి స్థితికి వచ్చేస్తాం మనం. అందువలన మొదటి అధ్యాయం అంతా మనం చూస్తే మనకి ఏమర్థమైందంటే, మన మీదకి వచ్చినంత వరకు మనం సమర్థులం, అందరికీ కూడా మనం గైడెన్స్ ఇవ్వగలం, అందరికీ కూడా మనము ఐడియాలు చెప్పగలం. కానీ మన మీదకి వచ్చేసరికి మనకేం ఆలోచనలు తట్టవు. ఎంత పెద్ద గొప్ప డాక్టర్ అయినా, ఎన్నో అసలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్నటువంటి పేరు మోసిన డాక్టర్ అయినా తన సొంత కూతురు కానీ, కొడుకు కానీ సర్జరీ చేయాలంటే తన వల్ల కాదు.
ఎంత గొప్ప జడ్జి అయినప్పటికీ, ఎన్నో తీర్పులు ఇచ్చినప్పటికీ తన సొంత సంతానం కోసం సంబంధించినటువంటి కేసు విషయంలో చాలా ఈ మధ్య 2-3 కేస్ స్టడీస్ వచ్చాయి. ఒక జడ్జి గారైతే తన సొంత కుమారుడికి ఆ యొక్క పనిష్మెంట్ ఇవ్వాల్సిన సమయంలో నేను ఇంక ఇవ్వలేనని చెప్పి రిజైన్ చేసి దిగిపోయాడు అనమాట. ఒక జడ్జి గారైతే ఆ జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే రిజైన్ చేశాడు. కారణం అటాచ్మెంట్. అందువలన ఈ ప్రాబ్లం అనేది సహజంగా మానవులందరిలో ఉన్న ప్రాబ్లము, ఒక అర్జునుడిది కాదు. అందుకే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ తాత్కాలికంగా ఏదో జంత్రమంత్ర చేసి సిద్ధులు మహిమలు అన్ని చూపెట్టి అర్జునుడి చేత యుద్ధం చేయించగలరు. కానీ అది ఇక్కడ మనకి కావలసినటువంటి సారాంశం కాదు ఇది. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ప్రాబ్లం పరిష్కారం చూపెడితే మళ్ళీ మరొక సమయంలో మరొక ప్రదేశంలో ఆ సమస్య మళ్ళీ ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇది సహజమైనటువంటి ప్రతి సామాన్య మనిషికి కూడా ఉండే సమస్య. కాబట్టి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వడానికే భగవాన్ శ్రీకృష్ణ గీతను బోధించారు. అందువలన ఈ మధ్యకాలంలో గురువులు ఏవో కొద్దిపాటి సిద్ధులు మహిమలు చూపెట్టి ప్రజలని భక్తులను ఆకర్షించుకున్న పనిలో ఉన్నారు తప్ప శాశ్వత పరిష్కారం చెప్పట్లేదు. ఎందుకంటే అదే చేసి ఉండుంటే ఈరోజు ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఒక మాన్యువల్గా ఉండే భగవద్గీత జ్ఞానం మన దగ్గర ఉండేది కాదు. శ్రీకృష్ణుడే చేయలేక కాదు, శ్రీకృష్ణుని క్షణంలో చేయగలడు అలాంటి పని. అర్జునుడికి ఆ ధైర్యం నింపి నేనున్నాను కదా, నేను అన్ని చూసుకుంటానని ఒక చిన్న సిద్ధి మహిమలాడి చూపెట్టి అర్జున్తో యుద్ధం చేయించవచ్చు. కానీ ఆ పని చేయలేదు. ఎందుకంటే ఇది తాత్కాలికమైన సమస్య. మరొకసారి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అందుబాటులో లేనప్పుడు మళ్ళీ అర్జునుడు సేమ్ పరిస్థితి ఎదుర్కొంటాడు. మనమందరం కూడా అంతే. మన వెనక గురువులు కానీ, మన బంధువులు కానీ, మన మిత్రులు కానీ, మన యొక్క ధనధాన్యములతో పుత్ర మిత్ర కలత్రాద అందరితో ఉండేటప్పుడు కొన్ని సమస్యలు మనకు కనిపించవు. కానీ వారు లేనప్పుడు ఆ సమస్యలు మనకి బండరాయిలాగా గుదిబండలాగా వేలాడతాయి. అందుకే ఎవరు ఉన్నా లేకున్నా ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలోనైనా ఏ తత్వం తెలుసుకుంటే నీకు శాశ్వత పరిష్కారం వస్తుందో అదే భగవద్గీత తెలియజేస్తుంది. సో అందువలన ఎప్పుడైతే అర్జునుడు మోహంలో పడ్డాడో ధర్మము అధర్మము మధ్య వివేకం కోల్పోయాడు. సరే, కోల్పోతే ఏమయ్యింది? వెంటనే కృష్ణ ఇక్కడ రథం ఆపు, నేను మళ్ళీ గుడారంలోకి వెళ్తున్నాను. ఎందుకంటే గ్రీన్ రూమ్కి అక్కడ కుంతిమాత ద్రౌపది అందరూ ఉన్నారు, వాళ్ళని అడిగి వస్తాను అని అర్జునుడు వెళ్ళలేదు. ఒకవేళ అలా ఎల్లుండుంటే అర్జునుడు గీతా ఉపదేశం చేసేవారు కాదు. కానీ అర్జున్లో ఉన్నటువంటి ఆ యొక్క పూర్వజన్మ సంస్కారం, ఆ పుణ్యకర్మల ఫలితమా అన్నట్టు ఆ జగద్గురువుని ఆశ్రయించారు. ఆయన పాదాల చెంతపడి శరణు వేడుకున్నారు. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం, నాకు వేరే మార్గం లేదు, వేరే దశ దిశ నిర్దేశించే వేరే వ్యక్తి కనిపించట్లేదు. అన్యతా శరణం నాస్తి, హే భగవన్ నాకు వేరే ఆశ్రయం లేదు. త్వమేవ శరణం మమ, నీ ఒక్కరే నాకు ఆశ్రయంగా ఉన్నది అని వేడుకున్నారన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే అర్జునుడు వేడుకున్నారో అంతకుముందే భగవాన్ ఏం చెప్పారు? మన హిందువులందరిలో కూడా ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఆత్మన్యూనతాభావం. మనం తక్కువ, మన జ్ఞానం తక్కువ, మన శక్తి తక్కువ, మన ధనం సామర్థ్యం తక్కువ, మన ఐశ్వర్యం తక్కువ, మనం డెవలప్డ్ కాదు అనే ఆత్మన్యూనత భావనే మనకి ఇక్కడ ఉంచేస్తుంది. అది మొఘల్స్ వలన కానీ, అది ఆ యొక్క మిషనరీస్ అంటే మెకాలే సిస్టమ్ వలన కానీ, అదేవిధంగా ఈ మార్క్సిజం వచ్చినటువంటి ఈ త్రిబుల్ అనేది వైరస్లా పట్టుకుంది ఈ భారతదేశానికి. ఈ సనాతన ధర్మానికి ఇది ఒక వైరస్ అనమాట. ఏం వైరస్? 3 M's అంటారు. ఒకటి మొఘల్స్ నుంచి, ఇంకొకటి మెకాలే, మూడవది మార్క్స్. ఈ 3 కూడా ఇప్పటికి కూడాను విద్యా కేంద్రాలు విశ్వవిద్యాలయాల్లో ఆ యొక్క ఇంగు వాసనలాగా ఆ వైరస్ లాగా పట్టేసింది. అందుకే మన యొక్క విశ్వవిద్యాలయం పైన, మన సంస్కృతి పైన, మన సంప్రదాయం పైన అనేక మనకి అనుమానాలు, అపనమ్మకాలు, అంధవిశ్వాసాలు చేరుకున్నాం. కాబట్టి అందుకే భగవాన్ ఏమన్నారంటే క్లైభ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప ఉత్తిష్ట జాగ్రత్త
ప్రాప్య వరాన్ నిబోధత క్షురస్య దారా నిశిత దురత్యయ దుర్గం పతస్తత్ కవయో వదంతి. అందువలన భగవాన్ శ్రీకృష్ణ సొంత సిద్ధాంతము, సొంతగా వచ్చినటువంటి తత్వం చెప్పలేదు. ఉపనిషత్తులు ఏవైతే చెప్పిందో బ్రహ్మ విద్య, ఆ ఋషులు ఏదైతే దర్శించారో అదే తత్వాన్ని భగవాన్ శ్రీకృష్ణ ద్వారా ప్రకటమయ్యింది. అందుకే గెటప్ అర్జున, నీకు ఇది భావ్యం కాదు, నీకు ఇది ధర్మం కాదు, ఇది అనుచితం, ఉచితం కాదు, సందర్భం కాదు అని నీవు ఒక క్లీబ అంటే ఒక నపుంసకత్వం అనే ఒక గుణం కలిగి ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. గెటప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడు, యుద్ధం చేయి, నీ ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్పడానికి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఇది స్వామి వివేకానందకి ఎంతో ఇష్టమైన శ్లోకం. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఆఫ్టర్ గివ్ అప్ యువర్ ఆత్మన్యూనత భావం అండ్ గెటప్ అండ్ ఫైట్. ఇది అప్పుడు భగవాన్ ఒక 3 విషయాలు 3 సెక్షన్లుగా గీతా సారమంతా మనం తీసుకోవచ్చు. ఏంటంటే మొదటి 6 అధ్యాయములలో అసలు ఇంతకీ నీ స్వరూపం ఏమిటి అంటే జీవుని యొక్క స్వరూపం ఏమిటి. 2వ పాయింట్, అసలు జీవుడు చేయవలసినటువంటి తపస్సు సాధన ఏమిటి, కర్తవ్యం. 3వ పాయింట్, అసలు జీవుడు ఈశ్వరుని యొక్క ఆధీనములో ఉండడమేనా, తనకంటూ ఏమైనా ప్రయత్నం వలన ఎటువంటి ప్రయోజనం ఉందా. 3 పాయింట్లు ఒకసారి చూడండి. జీవుని యొక్క స్వరూపము, మనం చేసే సాధన, 3వ పాయింట్ మన యొక్క ప్రయత్నం వలన ఎటువంటి ప్రయోజనం ఉందా, లేకపోతే అంత బ్రహ్మ రాత, ఆ లలాటం పైన లిఖిత రాత ఉన్నది కదండి, ఆ రాత మీద ఆధారపడి ఉంటామా. ఈ 3 విషయాల మీద ఈ 2వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు నడుస్తుంది. అయితే భగవాన్ ఏమనుకున్నారంటే హైయెస్ట్ లెవెల్ బ్రహ్మ విద్య అంటే నీ యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పడానికి భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకములో ప్రారంభించారు. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూనగతాసూంచ నానుశోచంతి పండితాః. పండిత అంటే అంటే బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం. ఎవరైతే ఆత్మానుభూతి కలిగి ఉంటారో వారిని పండితులు అంటారు. కానీ అర్జునుడు ఎంతో బోధ చేశాడు 1వ అధ్యాయం అంతా. ఇది అధర్మము, ఇది ధర్మము, అధర్మాన్ని ధర్మమని, ధర్మాన్ని అధర్మమని కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ భగవాన్ శ్రీకృష్ణుకే తప్పు పట్టాడు. కాబట్టి అర్జున, దేన్ని శోకించకూడదో దాని గురించి శోకిస్తున్నావు, ఏదైతే మాట్లాడకూడదో అది మాట్లాడుతున్నావు, జ్ఞానులు ఏ విధంగా చెప్తున్నారో వారికంటే విరుద్ధంగా చెప్తూ నువ్వు జ్ఞాని వలె యాక్టింగ్ చేస్తున్నావు అన్నారు. అందుకే అప్పుడు ఏం చెప్పారు భగవాన్, నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అంటే మనకేం చెప్పారు, ఈ వస్త్రం ఎలాగైతే ఉందో చిరిగిన వస్త్రం మార్చి కొత్త వస్త్రం ఎలాగైతే ధరిస్తారో అదేవిధంగా ఈ శరీరం పోతుంది కానీ జీవి ప్రయాణిస్తుంది చెబుతూ తర్వాత వాస్తవానికి ఆత్మకి పుట్టుక లేదు, నజాయతే నమ్రియతే మరణం లేదు. అంటే పుట్టుగా మరణంతో పాటు ఎన్ని వికారాలు ఉన్నాయో అంటే సద్వికారాలు అంటారు. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతి వినశ్యతే అని 6 వికారాలు ఏవైతే ఉన్నాయో జీవుడికి వాస్తవానికి ఈ శరీరం అంతా వస్తుంది పోతుంది, వాస్తవానికి ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు, వికారాలు లేని నిర్వికారః అని చెప్పారు. సో ఈ విధంగా చెప్పి ఒకసారి భగవాన్ ఏం చెప్తారంటే, మనం చూడండి మనకి ఇలా చేయి పెట్టామనుకోండి, ఇదేంటి అని అడిగితే మనందరం కూడా ఇది అరచేయి అంటారు. కానీ అరచేయి చూడడానికి కావలసినటువంటి ఆ కాంతిని మనము గుర్తించట్లేదు. అందువలన కాంతి మనం తెలుసుకోవడం ఏం చేయాలి, కాంతి అంటే ఏంటి, ఈ అరచేయి చూపెట్టి కాంతి గురించి చెప్పండి అంటే మనం ఏ విధంగా నిర్వచిస్తాం అంటే కాంతి అనేది ఈ అరచేతికి సంబంధం లేదు, కాంతి అనేది అరచేతిలో భాగం కాదు, కాంతి అనేది అరచేతి నుండి పుట్టేది కాదు, కాంతి అనేది అరచేతి మొత్తము వ్యాపించి ఉన్నది, కాంతి వలనే అరచేయి కనిపిస్తుంది, తెలుస్తుంది. అంటే ఈ అరచేతి స్థానములో ఈ శరీరాన్ని పెట్టుకోండి, ఈ అరచేతి స్థానములో ఈ జగత్తుని పెట్టుకోండి,
వాస్తవానికి ఈ జగత్తైనా ఈ శరీరమైనా ఈ కాంతి స్థానంలోనే మీ స్వరూపం ఉన్నది. అదే ఆత్మ. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాస్య విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి కీర్త్యతే అన్నారు శంకరాచార్య. అంటే అర్థమేంటి? ఏదైతే వ్యాపించి, ఏదైతే స్థితిగా ఉంచి, ఏదైతే తనలోకి డిజాల్వ్ చేసుకుంటుందో, ఏదైతే నిరంతరం ఎటర్నల్గా పెరిన్యల్గా కొనసాగుతూ ఉన్నదో దాన్ని ఆత్మ అంటారు. అంటే ఆత్మయే పరమాత్మ. కాబట్టి ఈ విధంగా నీ స్వరూపం ఏమిటి? ఆత్మ. ఆత్మను తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి అంటే ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు. అంటే సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం. మరి ఉన్నదంతా ఏంటి? ఆత్మతో పాటు బ్యాగేజీలు కట్టుకున్నాము. మనం ఏం చేయాలి? మనం ఎంత వదిలిస్తుంటే చివరికి ఏదైతే విడిచిపెట్టడానికి వీలు కాదో అదే నువ్వు. అందుకే నిసర్గదత్త మహారాజ్ ఏమన్నారంటే అయాం అహమస్మి నేను అన్నారనుకోండి, ఇక అంత కూడా నేను అనే దాంట్లో లయమైపోతుంది, కేవలం నేనుగా మిగిలిపోతారు. అదే రమణ మహర్షి ఏమన్నారు? నేను ఎవరు అన్నారు. నేను ఎవరు అనేటప్పుడు కేవలం నేను ఎవరంటే ఇక నేను ఏది కాదనేది నిషేధం అవుతుంది. అందుకే శంకరాచార్య నిర్వాణ షట్కములో మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పారు. అంటే వాస్తవానికి మనం ఏమి తెచ్చుకోవాల్సింది ఏమి లేదు, మనం ఏం పొందేది ఏమి లేదు. మనం ఎంతవరకు అయితే త్యాగం చేస్తామో లాస్ట్కి మిగిలేది తదేకో వశిష్ట శివ కేవలోహం. అందుకే గీతని మీరు గీత 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 అని ఒక్కసారి చెప్పండి. గీత 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 గీ త్యాగి హోగయా అంటారు. అంటే భగవద్గీతని పదే 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 మీరు జపిస్తేనే మీకు త్యాగం వస్తుంది. త్యాగేన అమృతత్వం ఆనసుహు అని చెప్పారు ఉపనిషత్తుల్లో. కేవలం త్యాగం వలనే న కర్మ న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వం ఆనసుహు. మీకు అమృతత్వం ఎప్పుడు వస్తుంది? త్యాగము ద్వారే. కాబట్టి ఈ విధంగా మన స్వరూపం ఏమిటి? ఆ పరమాత్మ ఆత్మస్వరూప చైతన్య శుద్ధ చైతన్యమే. అందువలన శుద్ధ చైతన్యం చూడండి, ఈ శరీరంలో భాగం కాదు, ఈ శరీరం నుండి పుట్టింది కాదు, శరీరం నుండి పుట్టింది కాదు, శరీరంలో భాగం కాదు. కాబట్టి శరీరాన్ని మొత్తం వ్యాపించి లోపల బయట అంతః బైహి తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆత్మ అనేది లోపల బయట అనే భేదం లేకుండా మొత్తం వ్యాపించి ఈ శరీరానికి కూడాను ఒక తెలివి అందిస్తుంది. అంటే చైతన్యం వల్లనే ఈ యొక్క శరీరానికి చేతనం వస్తుంది. అందువలన శరీరం పడిపోయినా ఇలా చెయ్యి తీసివేసినప్పటికీ కాంతి ఎలాగైతే ఉంటుందో ఈ శరీరం పడిపోయినప్పటికీ ఆత్మకి చావు లేదు. ఈ తత్వాన్ని తెలుసుకోవడం. తర్వాత రెండవ పాయింట్ ఏంటి? సాధన ఏమిటి? సాధన అంటే కర్మయోగ. మొదటి 6 అధ్యాయాల్లో మీకు 3 పాయింట్లు తెలియాలి. ఏంటి? మొదటిది జీవస్వరూపం ఏమిటి అంటే ఒక బుడగ కెరటం తీసుకున్న కెరటం స్వరూపం ఏమిటి? నీరు అని తెలుసుకున్నాం కదా. మరి సముద్ర స్వరూపం ఏంటి? H2O నీరు. రెండింటి యొక్క సంబంధం ఏంటి? నీరే సంబంధం. అదేవిధంగా ప్రతి ప్రాణి ప్రతి అణువణువు సృష్టిలో దాని యొక్క స్వరూపం ఏమిటి? సత్తు, ఉనికిగా ఉన్నటువంటి చైతన్యమే. అవ్యక్తంగా ఉంటుంది, వ్యక్తమవుతుంది, మళ్ళీ అవ్యక్తంకి వస్తుంది, మళ్ళీ వ్యక్తమవుతుంది. ఇది మన యొక్క జీవస్వరూపం ఏంటి? శుద్ధ చైతన్యము. అయితే మనం చేయవలసిన సాధన ఏమిటి? కర్మయోగము. కర్మయోగం నేను చూసాం మనం. ఏంటి? మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల ఏతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. చూసారా? అంటే ఈ కర్మయోగ సాధన అనేది ప్రెడామినెంట్గా జీవుడికి మానవుడికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మీ శరీరాన్ని, మీ యొక్క ఇంద్రియములను, మీ మనసు బుద్ధిని పూర్తి స్థాయిలో
ఆరోగ్యంగా, హెల్దీగా, అల్టిమేట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆరోగ్యంగా ఎప్పుడైతే వాడడానికి ఉపయోగిస్తారో ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఎటువంటి వీక్ కాకుండా, ఎటువంటి సిక్నెస్ లేకుండా, ఎటువంటి ఇల్నెస్ లేకుండా, అనారోగ్యం కాకుండా వీటిని బాగా, అందుకే మన యొక్క అణువణువు అంటే మీ పాదముల యొక్క గోళ్ళ నుండి మీ యొక్క శిరస్సు పైన వెంట్రుకల వరకు మొత్తం సిస్టమ్ అంతా కూడాను అనంతమైన శక్తి అంతర్లీనంగా అవ్యక్తంగా ఉన్నది. అందుకే మనలో ఆ శక్తిని వెలికి తీసి ఎవరైతే పూర్తి స్థాయి శక్తిని మేనిఫెస్ట్ చేస్తారో, వ్యక్తపరుస్తారో దానిని కుండలిని జాగరూకత అంటారు. అందువలన కుండలిని అంటే ఊరికే మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞ చక్రము, ఈ చక్రాల్లో వెళ్తే మనం ఎక్కడ తేలుతామంటే ఈ సర్కస్ వాళ్ళు పెడతారు రంగుల రాట్నం, జియంట్ వీల్. ఆ జియంట్ వీల్లో పడి కిందకి మీదకి చక్రాల్లో తిరుగుతూ ఉంటారు తప్ప మీరెప్పుడు కూడా తత్వాన్ని తెలుసుకోలేరు. మీరెప్పుడు కూడా ఈ దుఃఖము శోకాన్ని పోగొట్టుకోలేరు. అందువలన చక్రాలు అనేవి ఒక ఇమాజినేషన్స్ తప్ప రియల్గా మీకు లోపల చక్రాలు లేవు. ఇదే విషయాన్ని దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకులు కాశీలో ఒక ఉదంతం జరిగింది. ఆయన ఒక డెడ్ బాడీని చీల్చి చక్రాలు ఎక్కడున్నాయి మీ ముఖం చూపెట్టండి అని వాదించారంట ఆర్య సమాజ స్థాపకులు దయానంద సరస్వతి వారు. అంటే దీన్ని బట్టి ఏంటుంటుందంటే చాలామంది ఈ తప్పుడు సాధనలో పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి, నేను ఎంతమందిని చూశానో ఋషికేశ్, ఉత్తరకాశీ, గుప్తకాశీల్లో చాలామంది మ్యాడ్ క్రాక్లు అయిపోయారు. ఈ క్రియాయోగ, కుండలిని యోగ, చక్ర యోగ, అనేక యోగాలు. అందువలన భగవద్గీతలో భగవాన్ ఏం చెప్పారు, మనకి 18 యోగాలు చెప్పారు. 1వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు యోగా అన్నారు. ఇక్కడ యోగ అంటే అర్థం ఏంటి? కేవలం నేను పట్టుకున్న కుందేలుకే 3వ కాలు అన్నట్టు కాదు. యోగకి అనేక అర్థాలు ఉన్నాయి. నిన్న కూడా మనం చూసాం. ఇక్కడ యోగ అంటే ఉపాయము, అంటే మనకి 18 ఉపాయాలు ఇచ్చారు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ. అదేవిధంగా యోగ అంటే ఐక్యము, కనెక్ట్, కలయిక. యోగా అంటే పూర్తిగా మీ హృదయస్థంలో ఉన్న దుఃఖాన్ని పూర్తిగా తీసివేసేది అనే యోగా. అదేవిధంగా యోగా అంటే సమత్వ బుద్ధిని యోగా అంటారు. అదేవిధంగా మీ యొక్క స్కిల్, అత్యంత నైపుణ్యతని, అంటే మీరు ప్రతి పనిలో చూపెట్టే ఆ నైపుణ్యతను కూడాను స్కిల్ ఇన్ యాక్షన్, యోగా కర్మసు కౌశలం, ఇలా చాలా నిర్వచనాలు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన సందర్భానుసారంగా ఉచితం మనం పరిశీలించి యోగా అనే పదం యొక్క అర్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే గురు శిష్య పరంపర యొక్క గొప్పతనం తెలుస్తోంది. లేకపోతే ఎవరికి వారు గురువుగా స్వయంభూ గురువులుగా ప్రకటించుకొని అక్కడ ఏ సందర్భంలో ఎలా తెలుసుకోవాలని తెలియదు. మీరు ఏ పుస్తకాలు చదివినా, ఎన్ని యూట్యూబ్లు చదివినా, ఎన్ని సీడీలు విన్నా ఈ రహస్యం మాత్రం మనకి తెలియదు. అందుకే గురు శిష్య పరంపర ఇది ఊరికే ఎవరో క్రియేట్ చేసింది కాదు. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం, సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. కాబట్టి అక్కడ సాక్షాత్తు నారాయణ దక్షిణామూర్తి నుండి మనకి వ్యాసశంకర రూపంగా, ఆ యొక్క వారధి రూపంగా మన అస్మద్ ఆచార్య, మన ముందున్నటువంటి ఆచార్యుల నుండి అది గురు శిష్య పరంపర, అది పెరిన్నియల్గా వచ్చింది. అది ఎక్కడ కూడా తెగిపోలేదన్నమాట ఆ లింక్. కాబట్టి ఆ విధంగా వస్తుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పారు, ఊరికే చెప్పలేదు మన పెద్దలు. అందువలన ఈ గురు శిష్యులు, గురువు యొక్క విషయం గొప్పతనం తెలుసుకుంటే తప్ప ఆత్మజ్ఞానం అనేది మీకు ఎప్పుడు అర్థం కాదు. శంకరాచార్య ఒక దగ్గర చెప్పారు ముండకోపనిషత్ భాష్యంలో, సర్వశాస్త్ర కోవిద పండిత మేధావి అపి బ్రహ్మజ్ఞాన అన్వేషణం ఆత్మజ్ఞాన అన్వేషణం స్వతంత్రేణ నా కదాచిత్ కుర్యాత్ అని చెప్పారు. అదేవిధంగా ఇంకో మాట కూడా అన్నారు, అసంప్రదాయవిత్ మూర్ఖవత్ ఉపేక్షణీయ. ఎవరైతే గురు శిష్య పరంపర సంప్రదాయాన్ని పాటించరో వారు ఎంత గొప్ప పాపులర్ అవని ప్రపంచంలో, విశ్వంలో, వారిని మీరు పట్టించుకోవద్దు, విడిచిపెట్టండి అని మన ఆది శంకరాచార్య చాలా స్పష్టంగా భాష్యాల్లో రాయడం జరిగింది. కాబట్టి అందుకే ఎంక్వైరీ, విచారణతోనే స్టార్ట్ అవుతుంది బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞాన అన్వేషణ. కేవలము ఏదో చేయడానికి కర్మ అనేది కాదు. అందుకే బ్రహ్మసూత్రంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు తప్ప జిజ్ఞాస అని చెప్పారు. క్యూరియాసిటీ ఉండాలి,
జిజ్ఞాసు అయి ఉండాలి, అంతే తప్ప ఇంకేదో చేయాలని కాదు. కానీ అది అర్థం కావాలంటే ముందు మనకు స్టఫ్ ఉండాలి, క్వాలిఫికేషన్స్. అందుకే వివేక, వైరాగ్య, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అని చెప్పారు. అందుకే ఈ రోజుల్లో అన్ని శాస్త్రాలు అన్నీ చేసేస్తున్న తపస్సులు, కానీ ఎవరిలో ఆ యొక్క దైవీ సంపత్తి నిలవడం లేదు. అది లేకపోతే మనం చేసిన తపస్సుల వలన కానీ మనం అర్జించిన జ్ఞానం వలన కానీ నిష్ప్రయోజనమే. సో ఈ విధంగా ఆ కర్మయోగం అనేది చాలా గొప్పగా చెప్పారు. అదేవిధంగా గొప్ప కర్మయోగం ఏం చెప్పారు, మనం చేసే ప్రతి పని బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. చూసారా, అంటే ఇక్కడ యజ్ఞం అంటే కేవలము అగ్నిహోత్రాది యజ్ఞములు కాదు, ప్రతి ఒక్కటి యజ్ఞమే. అంటే జ్ఞాన యజ్ఞము, కర్మయజ్ఞము, ద్రవ్యయజ్ఞము, ఏ యజ్ఞం చేసినా అన్నీ యజ్ఞమే. అందువలన మీరు చేసే ఆ యజ్ఞ పదార్థాలు సమస్త సామాగ్రి అగ్ని, హవిస్సులు, అగ్ని చేసేవాడు, అందులో అగ్ని, సర్వ సమస్తము ఆ పరమాత్మ బ్రహ్మస్వరూపంగా మీరు దర్శించాలి. అందువలన అది చేస్తే మీరు పొందే ఆ సాధ్యం ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో అది కూడా బ్రహ్మగానే మీరు గ్రహించాలి, దర్శించాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. చూసారా, ఎవరైతే ఈ విధంగా సర్వము పరమాత్మ స్వరూపం, ఈశావాస్యం ఎదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్య స్విద్ధనం. ఎవరైతే అంత పరమాత్మ జగత పితర వందే పార్వతీ పరమేశ్వరని ఎవరైతే తెలుసుకొని తను చేసే ప్రతి పని కూడాను ఆ ఈశ్వరార్పణంగా చేసి, సంగం త్యక్త్వా, అటాచ్మెంట్ ఉండకూడదు. మనం ముందే చెప్పాం, ఎప్పుడైతే అటాచ్మెంట్ ఉందో ద ఇంటెన్సిటీ ఆఫ్ అటాచ్మెంట్ లీడ్స్ టు ద డబుల్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అండ్ సారో ఇన్ యువర్ హార్ట్. అంటే ఎంత అటాచ్మెంట్ ఉంటే దానికి ఈక్వల్గా డబుల్ వస్తుంది మన పెయిన్, సారో అనేది, శోకము. కాబట్టి అటాచ్మెంట్ లేకుండా మనం చేసే ప్రతి శారీరకంగా, వాచకంగా, మానసికంగా సకల కర్మలు పరమాత్మకు అర్పణగా చేస్తే లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంబస. అంటే రామకృష్ణ పరమహంసులు వారు చెప్పినట్లుగా మన ప్రయాణం నీటి మీద చేస్తున్న బోట్లో ఉంటాం, నీటిలోనే బోట్ ఉండాలి, కానీ నీరొచ్చి మీ బోట్లో ఉండకూడదు. మనం కూడా సమాజంలో ఉంటున్నాం, అబ్బే సమాజంలో దుర్మార్గులు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. అయినప్పటికీ మీరు సమాజంలో ఉండాల్సిందే. యూ కెనాట్ గో అనదర్ సొసైటీ, యూ కెనాట్ గో అనదర్ ప్లానెట్ నౌ ఇమీడియట్లీ. Swamiji, I am in the line for taking a visa for another planet because the whole earth is all completely diluted, spoiled, society is gambling, and society is corrupted, so I want to go another planet. Not possible. కాబట్టి all should live in the same society. అంటే అర్థం ఏంటి, మన అందరము బోట్లో ఉండి నీటిలో బోట్ ఉండాలి తప్ప నీరెళ్ళి బోట్లో ఉండకూడదు. అదేవిధంగా మనం సొసైటీలో కరప్టెడ్ సొసైటీ అయినప్పటికీ మనం సొసైటీ నుంచి బయటికి వెళ్ళడానికి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనం సొసైటీలో ఉన్నప్పటికీ, మనం సంసారంలో ఉన్నప్పటికీ సంసారం వచ్చి మనలో ఉండకూడదు. ఇది పద్మపత్రమివాంబస. ఇది చెప్తూ మన యొక్క స్వరూపాన్ని ఇంతకీ ఏవి మనకు తెలియకుండా అడ్డుకుంటున్నాయి అంటే కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందువలన మన హృదయస్థములో మన స్వరూపాన్ని కప్పి మేఘాల వలె కామక్రోధ లోభాలు కప్పేశాయి. అందువలన యద్భావం తద్భవతి. అందుకే మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం. కాబట్టి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ వినశ్యతి ప్రణశ్యతి. కాబట్టి మీరు ముందుగా అలర్ట్ అవ్వాలి. అంటే కేడీలు 420లు కరప్టెడ్ బయట అవుట్ సైడ్ ఉన్నారు, ఓకే, వాళ్ళకంతే డేంజరస్ ప్రొఫెషనల్స్ మనలో ఉన్నారు కామక్రోధ లోభాల రూపముగా.
సో వాటిని అవి ఎలా కప్పుతున్నాయి? ధూమే నావ్రియతే వన్ని యథాదర్శో మలేనచ. చూసారా, కేవలము ధూమ అంటే పొగ అగ్ని కప్పిందనుకోండి, ఉఫ్ ఉఫ్ అని ఊదితే వెళ్ళిపోతుంది. అదే అద్దం పైన కొంత డస్ట్ ఉందనుకొని గుడ్డతో ఇలా తుడిస్తే పోతుంది. కానీ బిడ్డని కప్పి ఉన్న మావి అంత తొందరగా ఉఫ్ ఉఫ్ అని పోతుందా? గుడ్డతో తుడిసిపోతుందా? చాలా కష్టం. కాబట్టి మనలో ఉన్నటువంటి మన జ్ఞాన స్వరూపాన్ని, అనంత జ్ఞాన, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, దాన్ని కప్పి అజ్ఞానం ఉంది. అది 3 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఎంత అధికంగా ఉంటే ఆ తమోగుణం అధికంగా ఉన్నట్టు, తమోగుణం నుండి మనం శారీరక తపస్సు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీరు వాచిక తపస్సు ద్వారా ఆ యొక్క రజోగుణాన్ని అధిగమించి మీరు మానసిక తపస్సు ద్వారా మీరు సత్వగుణంలోకి వెళ్ళాలి. సత్వగుణంలో ఉంటూ ఈ యొక్క చింతన చాలా సులభంగా అయిపోతుంది. జ్ఞానయోగం మీరు యోగ్యత పొందుతారు. అప్పుడు మీ స్వరూపాన్ని, శాంతం శివం అద్వైతం అనే స్వరూపం అనుభూతికి వస్తుంది. ఈ విధంగా భగవాన్ ఈ మొట్టమొదటి జీవస్వరూపము సాధన ఏమిటి? కర్మయోగము. కర్మయోగం అంటే ఏంటి? మనం చేసే ప్రతి చేష్ట, ఫిజికల్ అవని, మెంటల్ అవని, వర్బల్ అవని, ఇంటలెక్చువల్ అవని, అన్నీ కూడా ఈశ్వరార్పణము, పూజా భావంతో చెయ్యాలి. ఆ యొక్క ఉద్దేశం ఇంపార్టెంట్, ఇంటెన్షన్ ఇంపార్టెంట్. సో వచ్చింది ఏదైనా సరే ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే అదే అసలైనటువంటి కర్మయోగము. అయితే కర్మయోగం అయితే చేశాం, కానీ ఇది నా స్వరూపంలోకి మారడం లేదు. అందువలన మీరు ఎక్కడికి పరుగులు తీయొద్దు, కాస్త ఒక దగ్గర కూర్చొని ఆ యొక్క ధ్యాన యోగం చెయ్యాలి. ఎందుకంటే మీకు ఏకాగ్రత సిద్ధించాలి. ఆ సిద్ధి ఉంటే తప్ప ఈ తత్వం మీలో బ్లడ్ కణకణము డైజెస్ట్ కావాలి. దానికోసమే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. అందువలన మీరు ఒక ప్రదేశాన్ని ఎంచుకొని, ఒక సమతల ప్రదేశం, లోతు కాకుండా ఎత్తు కాకుండా సమతల ప్రదేశాన్ని శౌచంగా ఎంచుకుంటూ యమ నియమాలు ఆచరించాలి. యమ అంటే ఏంటి? సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అస్థేయం, అపరిగ్రహం. సత్యం, అహింస, బ్రహ్మచర్యం ఇవన్నీ మీకు కొద్దిపాటి తెలుసు అనుకుంటా. వాటి మీద నేను వివరణకి వెళ్ళాను అనుకోండి, ముందుకు వెళ్ళలేను. కాబట్టి ఇవి యమ. నియమం అంటే ఏంటి? ఇవి చేయకూడనివి. చేయాల్సినవి ఏంటి అంటే శౌచం, సంతోషం, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. అంటే మన బాహ్య శౌచము, అంతర శౌచము, కంటెంట్మెంట్, తృప్తి, సంతోషం కలిగి ఉండాలి. వచ్చిన దాంతో ఏదైనా మన మంచికే అని. అదేవిధంగా తపస్ అంటే నిరంతరము ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగి ఉండాలి. స్వాధ్యాయ, భగవద్గీత లాంటి ఈ యొక్క తత్వశాస్త్రం, ఈ యొక్క బ్రహ్మ విద్య నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. ఈశ్వరుని అన్నిటికీ కూడా అల్టిమేట్ ప్రభువుగా గుర్తించాలి, శరణాగతి చెయ్యాలి. అంటే గురు శుశ్రూమ, ఈశ్వర శుశ్రూవ, ఆ సేవా భక్తి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. సకల ప్రాణులు యందు ఈశ్వరుని దర్శించాలి. సో ఈ విధంగా చేస్తే అప్పుడేమవుతుంది? మీలో ధ్యానం చేయడానికి యోగ్యత ఉంటుంది. అలా చేయకుండా నేను ధ్యానం చేస్తాను, మెడిటేషన్ అంటే స్వామి చిన్మయానంద్ అన్నారు, మెడిటేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ వర్బ్, ఇట్ ఈజ్ ఏ నౌన్. సో మెడిటేషన్ బదులుగా MAD, మ్యాడ్, TION, టేషన్, మ్యాడిటేషన్ అయిపోతుంది. అంటే పిచ్చి చేష్ట అవుతుంది అని చెప్పారు స్వామీజీ. కాబట్టి అప్పుడు మనకేమవుతుంది? శనైరుపరమే బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వ నకించిదపి చింతయేత్. ఆ విధంగా ఎవరైతే ఇది పాటించి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, అందుకే అతిగా భోజనం చేయకూడదు, అతిగా మీరు పూర్తిగా ఉపవాసాలు ఉండకూడదు, అతిగా నిద్రపోకూడదు, అతిగా జాగరణగా ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? అన్ని మోడరేట్ కలిగి ఉండాలి యోగులు అనేవాళ్ళు. మీరందరూ యోగులు కావాలంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మీ సంసార దుఃఖాన్ని పూర్తిగా నాశనం చేసే ఈ యోగా అనేది పొందాలంటే మీరు ఇవన్నీ పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి అని చెప్తూ ఇక్కడతో పూర్తిగా ఈ 6 అధ్యాయాలు పూర్తిగా వివరించడం జరిగింది.
అయితే అర్జునికి చిన్న సందేహం వచ్చింది. భగవాన్ కృష్ణ, మీరు చెప్పిన యోగం అద్భుతం, సూపర్, కానీ నా మనసు నిలవట్లేదు. ఓ సూపర్ అర్జున, అద్భుతంగా చెప్పావు, అసంశయం మహాబాహో, నీ చెప్పిందంటే ఎటువంటి డౌట్ లేదు అర్జున, కానీ అభ్యాస వైరాగ్యం ద్వారా నువ్వు దాన్ని కంట్రోల్ చేయవచ్చు. పెంకి గుర్రాన్ని ఎలాగైతే మనము కంట్రోల్ చేసి ఎలాగైతే ఒక పెంకి గుర్రం ఉందనుకోండి, ఆ గుర్రం కొన్నానని మీరు వెంటనే గుర్రం పైకి ఎక్కి స్వారీ చేయాలనుకుంటే మిమ్మల్ని ఈ యొక్క మెయిన్ రోడ్ నుండి పెరేర్ గ్రౌండ్లోకి విసిరేస్తుంది గుర్రం. అప్పుడు ఏం చేయాలి? ఆ గుర్రానికి ఒక 4 గోడల్లో బంధించి దానికి ఆహారం పూర్తిగా ఇవ్వం, బాగా ఆకలిగా తయారు చేసి నీరు కూడా పూర్తిగా అందించరు. ఎప్పుడైతే బాగా నీరసం అయిపోతుందో అప్పుడు కొంచెం దానా ఇస్తూ కొంచెం నీరు ఇస్తారు. ఎవరిస్తారు? ఎవరైతే గుర్రం పైన స్వారీ చేయాలనుకుంటున్నారో వారు చేతి ద్వారానే కొంత దానా ఇస్తూ కొంత నీరు కూడా పెట్టిస్తారు. సో అదేవిధంగా మెల్లగా దాని యొక్క శక్తి సామర్థ్యానికి దానికి ఇవ్వాల్సినటువంటి ఇంధనం ఎనర్జీని ఆపేస్తారనమాట. సో మెల్లమెల్లగా ఆ గుర్రానికి కూడా ఒకటి అర్థమవుతుంది, నేను చనిపోయే పరిస్థితుల్లో నాకు ఈ స్వామియే నాకు రక్షిస్తున్నాడు, కాబట్టి ఆ వ్యక్తి పైన ఆ అనుబంధము, ఆ యొక్క సంబంధము మొదలవుతుంది. అదేవిధంగా ఆ యొక్క 4 గోడల రూమ్ నుండి కొద్దిపాటి విస్తీర్ణం పెంచుతూ ఉంటారనమాట. అలాగ పెంచుతూ తర్వాత ఒక చిన్న గ్రౌండ్లో బలమైనటువంటి తాళ్ళు కట్టి బలమైనటువంటి ఒక యువకులు 4 వైపులు పట్టుకుంటూ ఎవరైతే స్వారీ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని గుర్రం పైన కూర్చోబెడతారు. ఆ విధంగా గుర్రాన్ని తను మచ్చిక చేసుకుంటూ గుర్రానికి నేనే అసలైన స్వామి అని ఆ గుర్రానికి తెలియజేసినట్లుగా ఈ మనస్సు కూడా పెంకి గుర్రం లాంటిది. ఈ మనసు కూడా అదే విధంగా ఉంటుంది. ఎంత శక్తి ఉందంటే ఈ మనసుకు అనంతమైన ఎనర్జీ పొటెన్షియల్ ఉంది. దాన్ని మనం బాగా సద్వినియోగం చేసుకుంటే యూ విల్ రీచ్ ద గోల్, అంటే మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు, లేకపోతే పతనమైపోతారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్ష, మీ బంధానికి మోక్షానికి మనసే కారణం అని చెప్పారు. ఈ విధంగా అప్పుడు మనకేముంటుంది, మరి నేను ప్రయత్నించాలా, ఈశ్వరుడే చెయ్యాలా? నో, మన ప్రయత్నం చాలా అవసరం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. అంటే మీ మనస్సు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. లిఫ్ట్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు భగవద్గీతలో. అద్భుతం. అందువలన మనం ఎప్పుడు కూడా నేను పనికిరానివాడిని ఆత్మనూనత భావన మనలో కలగకూడదు. కాన్ఫిడెన్స్ ఉండాలి, అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని చెప్పారు. అదేవిధంగా ఎప్పుడైతే బాగా రిఫైన్డ్ మైండ్, when the mind is refined, it is like a best friend and guide. అదే ఒక గురువు, అదే ఒక గైడ్, అదే ఒక బెస్ట్ ఫ్రెండ్. when mind is not refined, when the mind is completely restless, అందువలన అలాంటి మైండ్ గ్రేటెస్ట్ ఎనిమీ, అంటే భయంకరమైనటువంటి ఒక రావణ, కుంభకర్ణ, దంతవక్త్ర, శిశుపాల, హిరణ్యకశిప, హిరణ్యాక్ష వంటి డేంజరస్ శత్రువుగా మారిపోతుంది మీ మనస్సు మీకు అని చెప్పారు. సో ఈ విధంగా మనకి ఈ 3 ఫ్యాక్టర్స్, జీవస్వరూపము, శుద్ధ చైతన్యము, నేను చేసే సాధన కర్మయోగము, మరి నా ప్రయత్నం యొక్క ఉపయోగం ఉందా లేదా? ఖచ్చితంగా మానవ ప్రయత్నం అనేది అవసరం. ఇప్పుడు మనకి నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తున్నాము. ఏంటో నెక్స్ట్ సెక్షను అంటే ఈశ్వర స్వరూపం ఎట్టిది, మరి సాధన ఏమిటి, మరి తర్వాత మనకి ఏమైనా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఒక ప్రయోజనం ఉందా లేదా, లేకపోతే మనమే అంతా చేసుకోవాలా, అన్నిటికీ నేనే కారణమా అంటే భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటంటే మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాహివా. మొత్తం యావత్ సృష్టి అంతా కూడాను ఈ బీడ్స్ అనమాట, పూసలు. పరమాత్మ వెనక ఉన్న తాడు వలె ధరించి పోషించి స్థితిగా ఉంచుతున్నారన్నమాట. అందుకే ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటాం మనం. సృష్టి స్థితి లయ అంటే
శ్రీ సృష్టి స్థితి లయ స్వరూప तुम हो अनादि रूप, तुम ही हो ब्रह्मा, तुम ही हो विष्णु, तुम हो शंकर रूप। आओ महादेव दर्शन दीजो, तुम हो जगत के दाता అంటారు భజన్. అంటే అర్థం ఏంటి? కేవలం ఆ పరమాత్మ సృష్టి స్థితి లయ అంటే యావత్ సృష్టి బ్రహ్మాండం అంతా ఆ పరమాత్మలో ఒక బుడగ లాంటిది, ఒక కెరటం. యావత్ సృష్టి అంతా కూడాను పరమాత్మ అనే సముద్రంలో, చైతన్య సాగరంలో ఒక చిన్న బుడగ కెరటం అండి. ఈ యొక్క సృష్టి ఒక కెరటంతో సమానం. కాబట్టి సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి పరమాత్మను మనము తెలుసుకోవాలి. అంటే అష్ట విధములుగా ఉన్నటువంటి ఈ ప్రకృతిని ధరిస్తున్నటువంటి అపరా ప్రకృతి ఉంది. పరాప్రకృతి, అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే యావత్తు ప్రకృతి, పరాప్రకృతి అంటే శుద్ధ చైతన్యము అని తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? మన సాధన ఏమిటంటే ఆ యొక్క పరమాత్మ స్వరూపం కూడా శుద్ధ చైతన్యం అనే తెలిసిందనమాట. చూడండి, సాగరము యొక్క, సముద్రం యొక్క సారాంశం ఏంటి? H2O వాటర్. మరి ఒక కెరటము బుడగ యొక్క స్వరూపం ఏంటి? H2O వాటర్. మరి జీవ స్వరూపం ఏంటి? చైతన్యము. ఈశ్వర స్వరూపం ఏంటి? చైతన్యం. అయితే మరి సాధన ఏమిటి అంటే భక్తి, ఉపాసన. అద్భుతమైనటువంటి సాధన. భక్తి అంటే సాధారణంగా భక్తి యోగమా, కర్మయోగమా, జ్ఞానయోగమా, ధ్యాన యోగమా, మీ ముఖం అన్ని యోగాలు కాదు. భక్తి అనేది సెపరేట్ సాధన కాదు. భక్తి అనేది అన్నిటికీ ఆధారభూతము. భక్తి లేనిది సేవకు ఏం కుదరదు, కర్మయోగాలు ఏమి చెల్లవు భక్తి లేకపోతే. భక్తి లేకపోతే జ్ఞానం రాదు, భక్తి లేకపోతే యోగం రాదు, భక్తి లేకపోతే కర్మయోగం లేదు, ధ్యానయోగం లేదు, జ్ఞానయోగం లేదు. అంటే భక్తి అనేది అన్నిటికీ మూలాధారం లాంటిది. అందుకే భక్తి ఏం చెప్తారు? సకామ భక్తి, నిష్కామ భక్తి, ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి, జ్ఞానరూప భక్తి. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారంటే 4 రకాల భక్తుల గురించి చెప్పారు. అందుకే ఆర్తో జిజ్ఞాసరార్థార్థి జ్ఞానేచ భరతర్షభ, ఈ 4 రకాల భక్తులు చెప్పారు. ఎందుకు చెప్పారు? ఈ విధంగా అయినా సరే నిరంతరం నన్నే స్మరించుకుంటే చివరికి నన్నే పొందుతారు అని చెప్పారు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైత కౌంతేయ సదా తద్భావ భావిత. చూసారా? అందుకే మనకి భాగవతంలో అక్కడ అజామిలుడి స్టోరీ ఇందుకే వచ్చింది. ఎందుకు? చివరి క్షణంలో నారాయణ అంటే అట్లీస్ట్ నారాయణైనా రక్షిస్తారని చెప్పి. అంటే ఆఖరి క్షణంలో నువ్వు నారాయణ అంటావా లేదా పక్కన పెడితే నిరంతరం సాధన చేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. ఒక చిన్న స్టోరీ. ఎందుకంటే మనం అనుకుంటాం స్వామీజీ నేను చనిపోయినప్పుడు నారాయణ అనేస్తానులా, ఈ జీవితాంతం కూడా నా ఇష్టానుసారంగా ఉంటాను అని మనం భ్రమపడతాం. కానీ అది కుదరదు అంటున్నారు భగవాన్. ఎందుకంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకి 3 అబ్బాయిలు కుమారులు ఉంటారు. చిన్నవాడు, పెద్దవాడు, నడిపివాడు. అయితే వాళ్ళకి పెద్ద ఇనుప సామాన్లు ఉండే పెద్ద షాప్ ఉంటుంది, పెద్ద మార్కెట్ బిజినెస్. అయితే ఆయన చనిపోయేటట్టు డెత్ బెడ్ మీద పడుకున్నాడు అన్నమాట. ఇకన తన యొక్క బంధువులకి, మిత్రులు అందరికి కూడాను టెలిగ్రామ్లు పంపించారు. ఎందుకు? పలాయన రామారావు చనిపోతున్నారు, అందరు రండి అని. వచ్చారు. వస్తే ఆ ముసలాయనకి అప్పుడే చిన్న వాయిస్ వచ్చింది. ఏమంటున్నారు? బాబు శ్యామసుందర్రావు వచ్చాడా? పెద్దోడు అనమాట. ఉన్నాడు నాన్నగారు, మీ తల దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. మరి కృష్ణారావు చిన్నోడు మీ పాదాల వద్ద కూర్చొని ఏడుస్తున్నాడు. మరి నాగభూషణం నడిపివాడు వచ్చాడా? ఆయన మీ నడుము దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. 3 ఎక్కడే పడి ఆడవ బదులు షాపులో ఎవరున్నారని అడిగాడంట. అంటే కొద్ది క్షణాల పాటు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఆ షాపు మీదే ఉన్నాడు తప్ప రామా రామా అనే ఆ స్మరణ రాదు. కామానే వస్తుంది తప్ప రామ అనే స్మరణ లేదు అక్కడ. ఎందుకంటే జీవితాంతము నువ్వు ఒక సాధన చేస్తే తప్ప ఆఖరి క్షణంలో నీకు ఈశ్వర స్మరణ రానే రాదని ఖచ్చితంగా భగవాన్ ఇక్కడ చెప్పారు. అందుకే భగవాన్ ఏం చెప్పారంటే యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం. అర్జున, నువ్వు ఏదైనా చెయ్యండి, అన్ని పరమాత్మని స్మరించుకుంటూ చేసేసే. ఇదే అసలైన భక్తి
అందువలన భక్తి ఏమన్నారు, ఇంకా సంతుష్ట సతతం యోగి అంటే యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి అని చెప్పారు. అందువలన అద్భుతమైనటువంటి పరాభక్తుడి యొక్క లక్షణాలు ఏంటి, సకల ప్రాణుల యందు అహింసాభావం కలిగి ఉంటారు, దేన్ని ద్వేషించరు. సమూహం సర్వేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. అందువలన ఈ యొక్క సీక్రెట్ తెలుసుకుంటారు. అందువలన భగవానుని యొక్క విభూతులు ఈ జగత్తంతా కూడాను ప్రతి రూపములోను భగవంతుని యొక్క విభూతిని దర్శిస్తారు. ఎందుకంటే యావత్ సృష్టి అంతా ఆయన నుంచి సంభవించింది. మత్కర్మ కుత్మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అందువలన ఈ విధంగా ఒక్క శ్లోకములోనే 11వ అధ్యాయం ఆఖరి శ్లోకములో మొత్తం ఏం చెప్పారంటే కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం కలిపి ఒకే శ్లోకమును చెప్పారు. ఈ విధంగా మనకి ఈశ్వర అనుగ్రహం లేకపోతే నీ కేవల ప్రయత్నం అనేది సాధ్యపడదు. అందువలన మనం ఏ లక్ష్యాన్ని అయినా ఏ విజయాన్ని అయినా పొందాలంటే మనకేముండాలి, మానవ ప్రయత్నం ఉండాలి, అదేవిధంగా ఈశ్వర అనుగ్రహం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి ఈశ్వర అనుగ్రహం ఉంటుంది, ప్రయత్నించిన వారికి ఈశ్వర అనుగ్రహం ఉండదని కూడా భగవాన్ చెప్పారు. అయితే ఇక్కడ మనకి 2వ షట్కంలో ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటి ఈశ్వర స్వరూపము శుద్ధ చైతన్యమే. మనం చేయవలసిన సాధన ఏమిటి, భక్తి యోగము, ఉపాసన. మరి మనకి ఈశ్వరుని నుండి వచ్చేది ఏమిటి, ఈశ్వరుని నుండి వచ్చేది ఏంటంటే కేవలం ఈశ్వర అనుగ్రహము, ఈశ్వర అనుగ్రహం. కాబట్టి ఈ 3 2వ షట్కంలో మనకు వస్తున్నాయి. ఆఖరికి ఇక్కడ 3వ షట్కంలో ఏమిటి, 3వ షట్కంలో ఏంటంటే జీవస్వరూపం ఏమిటి, ఈశ్వర స్వరూపం ఏమిటి, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, అదేవిధంగా రెండింటి మధ్య ఉన్న సంబంధం ఒకటి, తరువాత మనము ఎందుకు ఈ ఈశ్వర అనుభూతిని పొందలేకపోతున్నాము అంటే మనలో కొన్ని సద్గుణాలు అనేవి పెంపొందించుకోవాలి, దివ్యత్వం పెంపొందించుకోవాలి, దైవతత్వాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పారు. దీనికి సాధన ఏమిటి, జ్ఞానయోగం అని చెప్పారు. కాబట్టి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటే మొత్తం ఈ యొక్క యావత్ సృష్టి అంతా కూడా క్షేత్రమే. అంటే ప్రతి శరీరము క్షేత్రమే. ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞప్తి, ఆ యొక్క చైతన్యం, ఎరుక ఏదైతే ఉందో అదే క్షేత్రజ్ఞ. అది తెలుసుకోవాలి. అప్పుడేమవుతుంది, ఈ శరీరం క్షేత్రము, ఆ క్షేత్రంలో ఉన్న చైతన్యమే క్షేత్రజ్ఞ. ఈ రెండింటిని ఎవరైతే గమనిస్తారో అప్పుడు జీవబ్రహ్మ ఐక్యం అనేది మనకి బోధపడుతుంది. మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి, మనలో అద్భుతమైనటువంటి సద్గుణాలని పెంపొందించుకోవాలి. అమానిత్వమదం విత్వం అహింసా క్షాంతిరార్జవం అభయం సత్వ సంశుద్ధి ఇవన్నీ పెట్టుకోవాలి. శాంతి, కరుణ, ప్రేమ, ఈ యొక్క దైవీ సంపత్తి ఎవరైతే వృద్ధి చేసుకుంటారో వారే ఆ యొక్క ఈశ్వర స్వరూపాన్ని తన హృదయస్థంలోనే గ్రహించగలరు. ఎప్పుడైతే తన హృదయస్థంలోనే ఈశ్వర స్వరూపం దర్శించారో సకల ప్రాణులు, ఈవెన్ జడ పదార్థాల్లో కూడాను పరమాత్మ ఉనికి మనకి అనుభూతికి వస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క సద్గుణాలు పెంపొందించుకోవాలి, ఈ యొక్క జ్ఞానయోగ సాధన చెయ్యాలి. ఇంతకీ జ్ఞానయోగం అంటే ఏంటి? జ్ఞానయోగం అంటే ఏంటంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము. అంటే మొట్టమొదటిసారిగా మీరు శ్రవణం చెయ్యాలి. శ్రవణం అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనము మన యొక్క శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలో మన సమస్యకి, అప్పుడు ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అని చెప్పారు. అందువలన ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఒక దీర్ఘకాలం పాటు క్రమంగా ఒక క్రమ పద్ధతిలో శాస్త్ర శ్రవణం చేయడాన్ని శ్రవణం అంటారు. అలా శ్రవణం చేస్తూ చేస్తూ కొంత సమయం, దీర్ఘకాలం సమయం తర్వాత మీకేమైనా సంశయాలు, మీకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి. నివృత్తి చేసుకోవాలంటే మీరు శ్రవణంలో చేసినటువంటి తత్వాన్ని పదే 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 రిఫ్లెక్ట్ చేయాలి. అలా రిఫ్లెక్ట్ చేసిన తర్వాతనే అప్పుడు మీలో ఆ జ్ఞానం అనేది స్థిరీకరణం అవుతుంది. అంటే కంప్లీట్గా స్టడీ అవుతుంది. ఎందుకంటే
మనకి ఒక్కసారి చూడండి, మన మనస్సు ఎలాంటిది, అలా కదులుతున్న నీరు. కదులుతున్న నీరుతో పాటు అందులో ఒక మాలిన్యాలు ఉన్నాయి. అంటే మాలిన్యాలు ఉంటూ నీరు ఎప్పుడైతే ఇటు అటు కదులుతుందో మన ప్రతిబింబము కనిపించదు. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నీరు కదలకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అదేవిధంగా ఆ మాలిన్యాలన్నీ కూడాను అడుగు భాగంలో చేరుకోవాలి. అప్పుడు తేటగా ఉన్నటువంటి స్పష్టమైనటువంటి ఆ జలం, స్వచ్ఛమైన జలము అప్పుడు మన ముఖం ప్రతిబింబము కనిపిస్తుంది. మన మనస్సు కూడా ఎలా ఉన్నాయంటే అనేక రకాల సుఖ దుఃఖాలతోని, కోరికలతోని, బెంగలతోని, టెన్షన్స్, యాంగ్జైటీ, ఫియర్సు, భయము, రాగము, ద్వేషము, ఇవి అన్నిటి జలసి, అసూయలతో నిండిపోయి ఉంది. అదేవిధంగా మనసు పరిపరి విధములు చలిస్తుంది, రెస్ట్లెస్నెస్. అలాంటి స్థితిలో పరమాత్మని దర్శించాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యం. మనం ఏం చేయాలి? మనసుని పూర్తిగా స్థిరీకరించి కంప్లీట్గా స్టిల్ చేయాలి. కంప్లీట్ క్వైట్, బీ క్వైట్, జస్ట్ క్వైట్. అప్పుడు మీలో ఉన్నటువంటి ఈ యొక్క రాగము, ద్వేషము, థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాక్షిగా గమనించాలి. జస్ట్ అబ్జర్వ్ చేయాలి, విట్నెస్గా. అవి వస్తుంటే పోతుంటాయి. ఆ విధంగా చేయడం వలన మీలో పూర్తిగా ఆ మాలిన్యాలు అనేవి సుప్తంలోకి వెళ్ళిపోతాయి. మీరు పూర్తిగా మనస్సు అనేది శాంతం పొందుతుంది. మీ మైండ్ అనేది మీ హృదయంలో పూర్తిగా మీ హృదయంలో లయమైపోతుంది. అప్పుడు మీ హృదయంలో ఒకే ఎరుకు మాత్రం మిగిలి ఉంటుంది, అహమస్మి. ఆ అహం అనేది అద్దులు లేని, అవధులు లేని విస్తారంగా వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్య సాగరం వలె అదే అనంతంగా ఉంటుంది. అదే శాంతం శివం అద్వైతం. అదే అనంతము, అదే బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరు? అహం బ్రహ్మాస్మి. ఇది జ్ఞానయోగం. ఈ విధంగా చేసుకుంటే మనలో ఉన్నటువంటి 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలను కూడాను తమోగుణము, రజోగుణము, సత్వగుణము. అది తమోగుణం నుండి రజోగుణముకి, రజోగుణం నుండి సత్వగుణముకి మనము మారాలి. అప్పుడు సత్వగుణం ఉంటే వాళ్ళకి తపస్సు మీద ఆసక్తి కలుగుతుంది. శాంతంగా, ప్రేమగా, ఒక భక్తి, ఒక సాధన, వీటి మీద ఎక్కువగా ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, జ్ఞానం అర్జించాలనే కోరిక కలుగుతుంది. రజోగుణం అనుకోండి, స్వార్థము, అనేక కర్మలు చేయాలనే కోరికలు కలుగుతుంటాయి. జలసి, రాగము, ద్వేషము ఇవన్నీ కలిగి ఉంటారు. అదే తమోగుణం ఉన్నారనుకోండి, తమోగుణంలో నిద్ర, ఆలస్యం, లేజినెస్ ఇవన్నీ కలిగి ఉంటాయి. సో అప్పుడు మనకి తమోగుణం మనలో ఎక్కువ ఉందనుకోండి, దాన్ని తగ్గించడానికి మనం కర్మయోగం చేయాలి. రజోగుణం నుండి సత్వగుణంకి వెళ్ళాలంటే భక్తి యోగంలోకి రావాలి, ధ్యాన యోగంలోకి రావాలి. సత్వగుణంలో కూడా మీరు పూర్తిగా స్వరూపతత్వం తెలుసుకొని కూడాను ఆ గుణాన్ని అతీతంగా వెళ్ళాలి. అంటే గుణాతీత చేరుకోవాలి. ఎప్పుడైతే అన్ని ద్వంద్వాలకి అతీతమై ద్వంద్వాతీతో విమత్సరః మానాపమానయో తుల్యోహో తుల్యో మిత్రారి పక్షయోహో, అంటే మనకు శత్రువు, మిత్రువు ఎవరి మీద కూడాను రాగద్వేషాలు లేకుండా ఆ సమత్వ దృష్టి, సమబుద్ధి కలిగి ఉన్నప్పుడే గుణాతీతులు అవుతారు. ఈ విధంగా పురుషోత్తమ ప్రాప్తి కూడా అని చెప్తూ తర్వాత మనము ఏ గుణాలు పెంపొందించుకుంటే మనలో ఉన్న జ్ఞానం మనకి అనుభవంలోకి వస్తుంది, అదే దైవ ఆసుర సంపత్ విభాగ యోగ అని చెప్పారు. ఎవరైతే దైవీ సంపత్తి కలిగి ఉన్నారో వారు స్వాభావికంగా తన స్వరూపమే పరమాత్మని తెలుసుకుంటారు. ఎవరైతే ఆసురి సంపత్తి కలిగి ఉన్నారో వారు ఎప్పుడు కోరికలు, వారు ఎప్పుడు ఇతరులని ద్వేషించడము, ఒకసారి ప్రేమించడము, ఒకసారి ద్వేషించడము, వాళ్ళు మిత్రులు అవుతారు, శత్రువులు అవుతారు. కాబట్టి ఇవన్నీ భయాలకు కారణమవుతాయి. ఈ కోరికలతో అలాగ కిందకి రంగులు రావటంలా తిరుగుతూ ఉంటారు. అందుకే అది ఆసురి సంపత్తి అంటారు. ఆసురి సంపత్తిని తగ్గించుకొని దైవీ సంపత్తిని పెంచుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడే అప్పుడు ఆఖరికి పరమాత్మ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్కి మనం రీచ్ అవుతామన్నమాట. అప్పుడు ఏమంటున్నారు భగవాన్? ఈ తత్వం నేను చెప్పిన విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు తెలుసుకొని వారు ప్రయోజనం పొంది ఎవరైతే ఇతరులకు తెలియజేస్తారో వారంటే నా మిక్కిలి ప్రీతి అని చెప్పారు. అధ్యశ్యతే చయమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞాన యజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః అని చెప్పారు.
అయితే ఇవన్నీ చేయడానికి 3 తపస్సులు అని చెప్పాను. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఈ 3 తపస్సులు చేసిన తర్వాత గీత తత్వము తన యొక్క వంట పట్టించుకున్న తర్వాత ఇతరులకు ఎవరైతే బోధిస్తారో వారు నాకు మిక్కిలి ప్రీతి పాత్రులని చెప్పారు. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్యై తదశేషేన యతే చతి తథా కురు. ఈ విధంగా చెప్పి అర్జున ఇక్కడ వరకు అత్యంత రహస్యమైనటువంటి రాజు విద్య, బ్రహ్మ విద్య, రహస్యమైనటువంటి విద్య నీకు బోధించాను. ఒక్కసారి మొత్తం కూలంకుషంగా అన్ని చర్చించి మళ్ళీ పునరాలోచన చేసి విశ్లేషించి విచారించి నీకు ఏది మంచి అయితే అది చెయ్యి అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వదిలిపెట్టారు. అప్పుడు అర్జునుడు ఒక్కసారి కృష్ణ నా యొక్క మోహము అంత పటాపంచలైపోయింది, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, నాలో ఎటువంటి కోరికలు లేవు, నాలో ఎటువంటి భయం లేదు, నాలో ఎటువంటి రాగము లేదు, నాలో ఎటువంటి శోకం మోహాలు లేవు, నేను ఫ్రీ అయిపోయాను, ఐఎమ్ స్వతంత్ర స్వతంత్ర నా సిర్పర కోయి అన్నట్టుగా అర్జునుడు ప్రకటించిన తర్వాత సంజయుడు ఆహా అద్భుతం, ఆ హరి స్వరూపము విశ్వరూపం అద్భుతం, యోగ విద్య అద్భుతం, వావా సాధు అంటూ యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాణి తిర్మమ అని చెప్పి ఎక్కడ కృష్ణార్జునులు ఉంటారో అక్కడ విజయము, ఐశ్వర్యము, ధర్మము, నీతి, ఆదర్శము ఉత్కృష్టంగా ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది, సమాజం శాంతంగా, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి నారాయణ హరి ఓం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో నారాయణ అమ్మ. చాలా సంతోషం. జ్ఞానయోగం నిన్నమ్మ మాట వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందమ్మా. నిన్న ఈరోజు చక్కగా మా అందరికీ, మా శ్రోతలకు, మాకు మీ భగవద్గీత జ్ఞాన ప్రబోధన గావించారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇక రేపేంటి ప్రత్యక్షంగా రావాలనుకుంటున్నారా? రేపు వస్తామమ్మా. రేపు మార్నింగ్ ఇక్కడ బయలుదేరి అక్కడ లంచ్ టైం ఆ సమయం కల్లా వస్తామమ్మా. పర్వాలేదు, మీ సమయం ఏది కన్వీనియంట్ అయితే అలా. అలాగేనమ్మా. అలాగే అమ్మా, మంచిదమ్మా. ఒకసారి చూడండి, మీ ప్రేక్షకులు చూడండి ఒకసారి. మన భగవద్గీత బుక్స్ కూడాను ఎవరికైనా కావాలంటే మీరు చెప్పమనండమ్మా. మీకు మనం బుక్స్ రాసినవి వాళ్ళకి ఇస్తాము, రేపు తీసుకొస్తాను. ఎవరికైనా ఏ కాపీస్ కావాలంటే ఎన్ని కాపీస్ కావాలని చెప్పండి, మేము తీసుకొస్తాం కారులో. భగవద్గీత మన భగవద్గీత. ఒక నిమిషం టైం ఉందమ్మా చెప్పడానికి. అందరికీ కూడా ఎన్నో భగవద్గీత వ్యాఖ్యానాలు, కామెంటరీస్ ఉన్నప్పటికీ సరళంగా మనం భగవద్గీత రాశాము. చాలా స్పష్టంగా బొమ్మలతో పాటు అద్భుతంగా 4 పాదాలు విభజించి మల్టీ కలర్లో మన బుక్ రాయడం జరిగింది. ఈ మధ్య గీతా జయంతి రోజున విడుదల చేశాము. మన భగవద్గీత బుక్కు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక కాపీ అందజేయడం జరిగింది. మన భగవద్గీత రిలీజ్ కూడాను తెలంగాణ హైకోర్టు జడ్జెస్, ఐఏఎస్, ఐపీఎస్లు రిలీజ్ చేశారు. అదేవిధంగా పూజ్యస్వామి గణపతి సచ్చిదానంద వారు, అదేవిధంగా జిఆర్ స్వామి, అదేవిధంగా ఫార్మర్ డీజీపీ అరవిందరావు గారు, వీళ్ళందరూ కూడా ముందు మాట రాశారు. అందరికంటే ముందుగా మా గురువు గారు అయినటువంటి మహామహోపాధ్యాయ స్వామి తత్వవేద సరస్వతి వారి యొక్క ఆశీర్వచనము, ఆ యొక్క గురు ఆశీస్సులతో ఈ పుస్తకం అద్భుతంగా వచ్చింది. అది ఇప్పటికే 1300-1400 కాపీలు అయిపోయినాయి. మొదటి ప్రింట్లో 2000 ప్రింట్సే చేశాను. కాబట్టి ఎవరైనా సరే శ్రద్ధాభక్తి కలిగి ఇంట్రెస్ట్ ఉంటే వారు ఈ కాపీ మీరు తీసుకోవచ్చు. రేపు మేము కొన్ని కాపీస్ తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తాం. హరి ఓం తత్సత్.